చెంచగాళ్ళకే విలువ, ఇక చెంచగాళ్ళకే బీఆర్ఎస్ లో విలువ ఉంది, వారినే ప్రోత్సహించారు, ఎక్కడ కూడా కష్టపడి ఉద్యమాలు చేసినటువంటి వారిని పూర్తిగా విస్మరించారు అంటూ మండిపడ్డారు. కరీంనగర్ సభలో జరిగినటువంటి సన్నాహక సమావేశంలో ఉద్యమకారులను గుర్తింపు ఎక్కడిది, పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు, ఎమ్మెల్యేలను మేమే గెలిపించుకోవాలి, మాకేదైనా అవసరం ఉంటే వారిని బతిమాలాలి. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో శ్యామ్ 5 నిబద్ధతగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు, మొగాళ్ళకే విలువ ఇచ్చారు, మోసగాళ్ళకే, అందుకే పార్టీ ఇట్లయింది అంటూ పార్టీ కార్యకర్త శ్యామ్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై పార్టీ కార్యకర్త కామారపు శ్యామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఊహించని రీతిలో ఆ పార్టీ కార్యకర్త స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో నేతలు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆయనను సముదాయించేందుకు అటు పార్టీ నేతలు ఇటు ఇతర కార్యకర్తలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ లో కార్యకర్తలకు విలువ లేదు, వారిని పట్టించుకున్న నాయకుడే లేడు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందంటూ శ్యామ్ మండిపడ్డారు. నేను తెలంగాణ ఉద్యమ తొలినాల నుండి పార్టీలో ఉద్యమంలో కొనసాగా, నాపై కేసులు కూడా ఉన్నాయి, విచారణ చేసుకోండి అంటూ నాయకత్వానికి సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికలు సమీపించగానే ఎంపీ అభ్యర్థి గెలుపు కోసమే ఈ సమావేశాలు, ఈ ఆర్భాటాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తాము పనిచేస్తామంటే కనీసం పని అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు చేస్తేనే వార్డులోని ఓట్లన్నీ పడతాయా అంటూ ఆయన స్థానిక శాసనసభ్యుని నిలదీశారు. నాయకులు ప్రతి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. దళితులను పట్టించుకోకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం మేము అభ్యర్థులను గెలిపించాలి, ఆ తర్వాత వారిని బతిమలాలుకోవాలి అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం కార్యకర్తల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు దౌర్జన్యకరంగా ఉందని విమర్శించారు. ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ అధికారంలో 2 సార్లు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా మారింది అంటూ ఆయన మండిపడ్డారు. దీంతో కరీంనగర్ లో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలపై ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఇది బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తల యొక్క మనోగతాలని వెలువడిస్తున్నటువంటి తీరు ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కు కనువిప్పు కావాలని కోరుతా ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు.